డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఎస్సి ఫస్ట్ సెమిస్టర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో సో ఈ వీడియోలో మనకు సబ్జెక్ట్ 4 వచ్చేసి లైబ్రరీ అండ్ సొసైటీకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ మనకు సబ్జెక్ట్ 1 కావచ్చు, సబ్జెక్ట్ 2 కావచ్చు, సబ్జెక్ట్ 3 కావచ్చు, ఆల్రెడీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ చేశాను. సో ఆ వీడియోస్ అయితే చూడండి. సో ఎవరైతే ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయితే మీరు 1 or 2 hours ఈ సబ్జెక్ట్ చూసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది మనకు 100 మార్క్స్ పేపర్. ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 60 మార్క్స్ పేపర్. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకు 100 మార్క్స్ పేపర్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనకు 12 యూనిట్స్ ఉంటాయండి. సో ఈ 12 యూనిట్స్ లో మనకు మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో పాస్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్. సో ఇప్పుడు డౌట్ రావచ్చు, సో ఎవరైతే 1 day బిఫోర్ చదివే వాళ్ళు కావచ్చు, ఒక 8 hours 10 hours లో చదివే వాళ్ళు పాస్ అవ్వడానికి మీరు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ 6 యూనిట్స్ అయితే పర్ఫెక్ట్గా చదువుకోండి. 6 యూనిట్స్ తర్వాత ఎక్స్ట్రా 1 or 2 యూనిట్స్ అయితే మీరు సేఫ్ సైడ్కి అయితే చదువుకొని వెళ్ళండి. సో అప్రాక్సిమేట్లీ ఒక 8 యూనిట్స్ 7 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరైతే పాస్ అవ్వచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఇందులో 12 యూనిట్స్కి 9 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియో డిస్కస్ చేస్తాను. సో మనం 9 యూనిట్స్ చదువుకొని వెళ్తే మీకు ఆల్మోస్ట్ 80+ మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 9 యూనిట్స్ పర్ఫెక్ట్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఆ 9 యూనిట్స్లో ఈచ్ యూనిట్లో 2 లాంగ్ 2 షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక 36 క్వశ్చన్స్ ఎవరైతే బై మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు, అదే సపోజ్ ఫస్ట్ 5 ఫస్ట్ 6 అంటే ఒక 20 క్వశ్చన్స్ మీరు చదువుకొని వెళ్తే మిగతా యూనిట్స్లో కొద్దిగా ఓన్గా కూడా రాసుకోవచ్చు. సో ఓన్గా రాసుకుంటే మీరైతే పాస్ అయిపోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కూడా అందులో షేర్ చేస్తున్నాను. సో ఎవరికైతే టైం లేదో మీరు అది డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఆ క్వశ్చన్స్ చూస్తూ మీరైతే చదువుకోవచ్చు. అండ్ ఎవరైతే దగ్గర అయితే మెటీరియల్ అర్థం కాకపోతే క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ కూడా చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లైక్ ఈ వీడియో చూస్తున్నారు కదా, అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్స్లో మనకు ఇంగ్లీష్ మీడియం లింక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కాంబో లింక్ ఉంటుంది. దాని కింద సబ్జెక్ట్ 1, 2, 3, 4. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సబ్జెక్ట్ 4 లైబ్రరీ అండ్ సొసైటీ. సో లైబ్రరీ అండ్ సొసైటీ 4th సబ్జెక్ట్ కాబట్టి సపోజ్ 4th సబ్జెక్ట్ కావాలంటే 4 సబ్జెక్ట్ లింక్ క్లిక్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదే కాంబో ఆఫర్స్ కావాలంటే ఇంగ్లీష్ మీడియంకి ఒక కాంబో ఆఫర్ ఉంటుంది. 200 రూపీస్లో మనకు 5 సబ్జెక్ట్స్. సో ఈచ్ 50 రూపీస్ ఉంటుంది. కాంబో అయితే 50 రూపీస్ తగ్గుతుంది. సో క్లిక్ చేసి అక్కడ అమౌంట్ పే చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి మెయిల్కి లైక్ మీరు పర్చేజ్ చేసినట్టు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాకపోతే మళ్ళీ అదే లింక్ క్లిక్ చేసిన తర్వాత రీలాగిన్ చేయండి మీ మొబైల్ నెంబర్తోని. అప్పుడు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత లాగిన్ చేస్తే మీ పీడిఎఫ్స్ మీకు వచ్చేస్తాయి. సో అట్లన్నా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా మీరు లింక్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం, దాని తర్వాత తెలుగు మీడియం ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. తెలుగు వాళ్ళు కింద లింక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫస్ట్ లింక్స్ ఉంటాయి. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, 3, 4 5 సబ్జెక్ట్స్ కాబట్టి మీరు 5th అనుకుంటే 5th క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో అలా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏమన్నా పేమెంట్ ఇష్యూస్ కావచ్చు, పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు ఏమన్నా వస్తే అక్కడ నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే 5 to 10 minutesలో మీ పీడిఎఫ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫస్ట్ లింక్ టెలిగ్రామ్ ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవుతే మేము రేపు ఎగ్జామ్ అంటే మనకు ఒక్కొక్క రోజు పీడిఎఫ్ షేర్ చేస్తే మీరైతే చదువుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే మనకు ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th సబ్జెక్ట్ అండి. సో బిఎల్ఎస్సి ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ 4 లైబ్రరీ అండ్ సొసైటీ. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది ఒకేసారి ఇప్పిస్తాను. సో ఇక్కడ యూనిట్ 1 రోల్ ఆఫ్ లైబ్రరీ అండ్ సొసైటీలో మనకు ఫస్ట్ యూనిట్లోనే ఒక 5 క్వశ్చన్స్, ఫస్ట్ 2 యూనిట్స్ 5 క్వశ్చన్స్ ఇచ్చాను. మిగతా అన్ని 4 యూనిట్సే ఉంటాయి. మనకు ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ లైబ్రరీ. గ్రంథాలయం యొక్క వివిధ విధానాలు జాబితా చేయండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ రోల్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ సొసైటీ. సమాజంలో గ్రంథాలయం యొక్క వివిధ పాత్రలను వివరించండి. థర్డ్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. గ్రంథాలయం మరియు సమాచార కేంద్రం మధ్య వృత్తం. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి టెలిగ్రామ్లో ఏవైతే 1 or 2 క్వశ్చన్స్ నేను పీడిఎఫ్స్లో లేని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను సెండ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే పర్చేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో మీరు అప్పుడప్పుడు టెలిగ్రామ్లో చూస్తూ ఉండండి. సో నైట్ కావచ్చు ఏమైనా క్వశ్చన్ మిస్ అయినా నేను క్వశ్చన్ టు ఆన్సర్ పీడిఎఫ్ అందులో పెట్టేస్తా సపరేట్గా. సో అందులో మీరు చూసుకోవచ్చు. 4th, లైబ్రరీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్. డిస్కస్. సో గ్రంథాలయం సామాజిక మార్పుకు ఒక సాధనం. సో చర్చించండి. రైట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. సమాచార సమాజం ఇన్ఫర్మేషన్ సొసైటీ గురించి రాయండి. ఇది యూనిట్ 1. సో యూనిట్ 1, యూనిట్ 2కే నేను ఎక్స్ట్రా క్వశ్చన్ ఇచ్చాను, ఎందుకంటే మనకు మోస్ట్లీ 1-2 యూనిట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో యూనిట్ 2లో 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎక్స్ప్లెయిన్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద థర్డ్ లా. ఇది ఒకటే క్వశ్చన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ
గ్రంథాలయం శాస్త్రం యొక్క 5 సూత్రాలు ఏమిటి వివరించండి. 3వ సూత్రం యొక్క ప్రాముఖ్యత ప్రభావాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది మనకు తెలుగులో. వాట్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫస్ట్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. గ్రంథాలయ శాస్త్రం మొదటి సూత్రం అమలు ప్రభావితం చేసే 5 అంశాలు ఏమిటి. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఓపెన్ యాక్సెస్. ఓపెన్ యాక్సెస్ అంటే ఏంటి అనే పదాన్ని వివరించండి. నెక్స్ట్ రైట్ అబౌట్ ఇంటర్ లైబ్రరీ లోన్. అంతర్ గ్రంథాలయ రుణం గురించి వ్రాయండి. సో ఇవి మనకు ఫస్ట్ 2 యూనిట్స్. ఫస్ట్ 2 ఏవైతే ఉంటాయో అవి లాంగ్, సో కింద వచ్చేసి మనకు షార్ట్. సో నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3లో LIS ప్రొఫెషన్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథికల్ కోడ్ ఇన్ ద LIS ప్రొఫెషన్. LIS వృత్తిలో నైతిక నియమాలి ఎథికల్ కోడ్ యొక్క ప్రాముఖ్యతను వివరించండి. సెకండ్ వచ్చేసి ఈజ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఏ ప్రొఫెషన్, ఇఫ్ సో జస్టిఫై ఇట్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఒక వృత్తా, అయితే దానిని సమర్థించండి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్. వృత్తి మరియు జీవనోపాధి మధ్య వ్యత్యాసం రాయండి. నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్ ఆన్ సోషల్ రికగ్నేషన్ ఆఫ్ LIS ప్రొఫెషన్. సో ఇక్కడ LIS మనకు వృత్తికి ఉన్న సామాజిక గుర్తింపులపై లఘు వ్యాఖ్య రాయండి. నెక్స్ట్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లైబ్రరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద లైబ్రరీ ప్రొఫెషన్. గ్రంథాలయ యొక్క వృత్తికి గ్రంథాలయ విద్య మరియు శిక్షణ యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. నెక్స్ట్ యూనిట్ 4 లైబ్రరీస్ ఏన్షియంట్ అండ్ మిడివల్లో. యూనిట్ 4 బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్. సో ఇక్కడ ప్రాచీన మరియు మధ్య యుగ కాలంలో గ్రంథాలయాలు అభివృద్ధి క్లుప్తంగా వివరించండి. రైట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏన్షియంట్ లైబ్రరీస్. ప్రాచీన గ్రంథాలయకు ప్రాముఖ్యతను గురించి రాయండి. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ మొనాస్టిక్ లైబ్రరీస్. మఠ గ్రంథాలయ మొనాస్టిక్ లైబ్రరీస్ పైన ముఖ్యాంశాలు రాయండి. రైట్ అబౌట్ సైలెంట్ ఫ్యూచర్స్ అండ్ టైప్ ఆఫ్ బుక్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్. పుస్తక ఉత్పత్తిలో ముఖ్యాంశాలు మరియు పుస్తకాలు రకాలు గురించి వ్రాయండి. సో ఇది యూనిట్ 4. సో యూనిట్ 4 అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ 5 లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో గ్రంథాలయ అభివృద్ధి ప్రభుత్వం యొక్క పాత్రను చర్చించండి. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్లెయిన్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ అభివృద్ధి వివరించండి. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ కమిటీస్ ఆఫ్ లైబ్రరీస్. రైట్ అబౌట్ 5G కమిటీ, వావిలా కమిటీ, సిన్హా కమిటీ. ఇందులో నుంచి షార్ట్లో ఒకటే వస్తుంది, 3 చదువుకోవాలి. సో గ్రంథాలయ కమిటీపై ముఖ్యాంశాలు రాయండి. సో మనకిదే 5G కమిటీ, వావిలా కమిటీ, సిన్హా కమిటీ మీద. లిస్ట్ అవుట్ ద మేజర్ రికమెండేషన్ ఆఫ్ ద నేషనల్ పాలసీ ఆన్ ద లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నేషనల్ పాలసీ ఆన్లైన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క ప్రాధాన్య సిఫార్సులు జాబితా చేయండి. నెక్స్ట్ యూనిట్ 6. సో యూనిట్ 6 టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ దర్ ఫంక్షన్. వాట్ ఈజ్ నేషనల్ లైబ్రరీ, ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ నేషనల్ లైబ్రరీ. సో జాతీయ గ్రంథాలయం అంటే ఏమిటి, జాతీయ గ్రంథాలయం యొక్క వివిధ విధానాలు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ అకాడమిక్ లైబ్రరీ. వివిధ విద్యా గ్రంథాలయం అకాడమిక్ లైబ్రరీ లక్ష్యాలు మరియు విధులను వివరించండి. వాట్ ఆర్ ద స్పెషల్ లైబ్రరీస్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్. ప్రత్యేక గ్రంథాలయాలు అంటే ఏమిటి, ప్రత్యేక గ్రంథాలయం యొక్క వివిధ విభాగాలను వివరించండి. రైట్ షార్ట్ నోట్ ఆన్ యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో. యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో యొక్క ముఖ్యాలు రాయండి. నెక్స్ట్ 6th అయిపోయింది. సో ఇందులో తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మీరు జస్ట్ అక్కడ పెట్టుకోండి. 7thలో మనకు లైబ్రరీ లెజిస్లేషన్లో వాట్ ఈస్ లైబ్రరీ లెజిస్లేషన్, డిస్కస్ ఇట్స్ నీడ్, పర్పస్ అండ్ ఫంక్షన్స్. గ్రంథాలయ శాసనం అంటే ఏమిటి, దాని అవసరం ఉద్దేశ్యం మరియు విధానాలు చర్చించండి. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ అవుట్ ద స్టేట్స్ ఇన్ ఇండియా విచ్ హ్యావ్ ఎన్కేటెడ్ లైబ్రరీ లెజిస్లేషన్. బ్రీఫ్లీ డిస్కస్ ఎనీ 2 యాక్ట్స్. భారతదేశంలో గ్రంథాలయ శాసనాన్ని అమలు చేసే రాష్ట్రాలను జాబితా చేయండి. ఏవైనా 2 చట్టాల గురించి క్లుప్తంగా చర్చించండి. రైట్ ఏ నోట్ ఆన్ లైబ్రరీ సెస్. లైబ్రరీ సెస్ గురించి ఒక నోట్ రాయండి. రైట్ అబౌట్ హైదరాబాద్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్. హైదరాబాద్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ గురించి రాయండి. నెక్స్ట్ 9th యూనిట్లో ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్. సో ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ యాక్ట్ 1957.
భారతీయ కాపీరైట్ చట్టం 1957 యొక్క ముఖ్యమైన నిబంధనలను వివరించండి. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇంపార్టెన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867. ప్రెస్ మరియు రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1857 యొక్క ముఖ్యమైన నిబంధనలు విమర్శనాత్మకంగా పరిశీలించండి. వాట్ ఈస్ కాపీరైట్ బోర్డ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ? కాపీరైట్ బోర్డ్ మరియు మేధో సంపత్తి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ లీగల్ డిపాజిట్ అండ్ రిజిస్టర్ ఆఫ్ పబ్లికేషన్. లీగల్ డిపాజిట్ మరియు రిజిస్టర్ ఆఫ్ పబ్లికేషన్ అనే పదాలను వివరించండి. సో ఇది యూనిట్ 8. సో లాస్ట్ యూనిట్ ఈ 9 యూనిట్స్ చదువుకుంటే మీకు బైక్ బై వస్తాయండి. సో మీరు అంతా 9th యూనిట్ లాస్ట్. ఆర్టీఐ యాక్ట్ 2005, ఐటీ యాక్ట్ 2000లో యూనిట్ 9 వాట్ ఈస్ రైట్ టు ఇన్ఫర్మేషన్, డిస్కస్ ఇంప్లికేషన్స్ ఆఫ్ రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ టు ఎల్ఐసిఎస్. సమాచార హక్కు అంటే ఏమిటి? లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లకు ఎల్ఐసిఎస్ సమాచారం యొక్క చట్టం యొక్క ప్రభావాలను చర్చించండి. డిస్కస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ యాక్ట్ 2008. సమాచార సాంకేతిక సవరణ చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ యాక్ట్ 2008 నిబంధనలను చర్చించండి. రైట్ అ షార్ట్ నోట్స్ ఆన్ సుసోమోటో డిస్క్లోజర్. సో సయోమోటో డిస్క్లోజర్ పై లఘు ముఖ్యాంశాలు రాయండి. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, ఎలక్ట్రానిక్ సంతకం అంటే ఏమిటి? సో ఇక్కడ మనకు డైరెక్ట్ రైట్ షార్ట్ నోట్ అని అడగరు ఎగ్జామ్లో, డైరెక్ట్ ఇదే ఇచ్చేస్తారు. సో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఇట్లా ఇచ్చారు కదా అట్లా. సో ఇవి మనకు యూనిట్ 1 to యూనిట్ 9కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ 6 యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 6 అన్నా 7 అన్నా చదువుకుంటే, ఎవరైతే బైక్ బై మార్క్స్ కావాలో ఫస్ట్ 9 చదువుకుంటే సరిపోతుంది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఎవరికైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం లింక్స్ ఉంటాయి, దాని తర్వాత తెలుగు మీడియం లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆ లింక్స్ తర్వాత. సపోజ్ ఆ లింక్స్ అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో మీరు మెసేజ్ చేసినప్పుడు బిఎల్ఐసి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, ఏ సబ్జెక్ట్ కావాలి. సో ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటుంది, కాంబో అయితే ఒక 50 రూపీస్ తగ్గుతుంది. లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పటికి అర్థం కాకపోతే నా మెయిల్ ఐడికి మెసేజ్ చేయండి. అప్పటికి అర్థం కాకపోతే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాల్స్ చేయకండి. కాల్స్ అయితే నేను లిఫ్ట్ చేయను, జస్ట్ మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీ ఇష్యూ డైరెక్ట్ మెసేజ్ చేయండి, లైక్ హాయ్ కానీ ఇట్లా ఏం మెసేజ్ చేయకండి. బిఎల్ఐసి మెటీరియల్, బిఎల్ఐసి తెలుగు మీడియం, ఈ సబ్జెక్టు 4th సబ్జెక్ట్ 5th సబ్జెక్ట్ నేమ్ కావచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే పీడిఎఫ్ పేమెంట్ చేస్తే పీడిఎఫ్ రాకపోయినా మీరు మెసేజ్ అయితే చేయండి. సో ఈ డీటెయిల్డ్ పీడిఎఫ్ కూడా నేను రేపు ఎగ్జామ్ అంటే పెట్టేస్తా, సో దట్ మీరు చదువుకోవచ్చు. సో ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్లు ఉన్నారో ఇవి చదువుకుంటే మీకు ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ పీడిఎఫ్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయితే పీడిఎఫ్స్లో నేను క్వశ్చన్ టు ఆన్సర్ పీడిఎఫ్ పెట్టి ఆ క్వశ్చన్ ఏంది దాని ఆన్సర్ ఏందో పెట్టేస్తా, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.